ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ అందరికీ కూడా హార్ట్ఫుల్ వెల్కమ్ అండి. ఈరోజు వీడియోలో ఒక మంచి ఎంసీక్యూని డిస్కస్ చేద్దాము. ఎగ్జామ్లో బయో అక్యుములేషను బయో మెగ్నిఫికేషన్ మీద ఖచ్చితంగా బిట్టు పడుతుంది. దీని మీద బిట్టు అడగకుండా క్వశ్చన్ పేపర్ ఉండదు. చాలా ఇంపార్టెంట్ టాపిక్. మన కోర్స్ తీసుకున్న అభ్యర్థులకు నిన్న రాత్రే బయో అక్యుములేషను బయో మెగ్నిఫికేషన్ సంబంధించి డీటెయిల్గా క్లాస్ చెప్పాను. అదేవిధంగా బయోటిక్ ఇంటరాక్షన్స్ క్లాస్ చెప్పాను. దానికి సంబంధించి ఎగ్జాంపుల్స్ రాయమని మీకు హోంవర్క్ కూడా ఇచ్చాను. ఏదో రోజు నేను గ్రూప్లో మెసేజ్ చేస్తాను. మీరు ఇంతవరకు రాసినటువంటి హోంవర్క్స్ అన్నీ కూడా నాకు పీడిఎఫ్ చేసి పెట్టండి, నేను చూస్తాను. సరే, ఇప్పుడు మన క్వశ్చన్లోకి వెళ్దాం. చూడండి, మన యాప్ లింకు డిస్క్రిప్షన్లోనే ఉంది. ఎవరైనా డౌన్లోడ్ చేసుకొని పేపర్ 2 కోర్స్ కావాలనుకున్న వాళ్ళు తీసుకోండి. ఫస్ట్ క్వశ్చన్ చదువుదాం. చూడండి సార్, ద డిఫరెన్స్ బిట్వీన్ బయో అక్యుములేషన్ అండ్ బయో మ్యాగ్నిఫికేషన్ ఈజ్ అన్నాడు. తెలుగులో వచ్చేసి జీవ సంచయం మరియు జీవ వృద్ధి మధ్య తేడా ఏమిటి అని అడిగారు. ఇక్కడ జీవ సంచయం అంటే బయో అక్యుములేషన్ అని, కొన్నిసార్లు తెలుగులో కూడా బయో అక్యుములేషన్ అని ఇస్తాడు, కొన్నిసార్లు బయో మ్యాగ్నిఫికేషన్ తెలుగులో కూడా బయో మ్యాగ్నిఫికేషన్ అని ఇస్తాడు. ఇక్కడ జీవ వృద్ధి అంటే బయో మ్యాగ్నిఫికేషన్ అని అర్థం. ఇప్పుడు మన ఆప్షన్స్ చదివే ప్రయత్నిద్దాం. మొదటిది, బయో అక్యుములేషన్ అక్కర్స్ విత్ ఇన్ వన్ ఆర్గానిజం, బయో మెగ్నిఫికేషన్ అక్కర్స్ అలాంగ్ ది ఫుడ్ చైన్. అంటే బయో అక్యుములేషన్ అనేది కేవలం ఒక జీవిలో మాత్రమే ఈ యొక్క ప్రక్రియ జరుగుతుంది. బయో మెగ్నిఫికేషన్ అనేది ఫుడ్ చైన్, ఆహారపు గొలుసు మొత్తం కూడా దీని యొక్క ప్రక్రియ జరుగుతుంది అని ఇచ్చాడు. రెండు, బోత్ అక్కర్స్ అలాంగ్ ది ఫుడ్ చైన్. అంటే బయో అక్యుములేషన్ బయో మ్యాగ్నిఫికేషన్ రెండూ కూడా ఆహారపు గొలుసు మొత్తంలో కూడా దీని ప్రక్రియ జరుగుతుందని ఇచ్చాడు. మూడు, బోత్ అక్కర్స్ విత్ ఇన్ వన్ ఆర్గానిజం. ఈ రెండు కూడా ఒక జీవిలో మాత్రమే ఈ ప్రక్రియ అంతా జరుగుతుందని ఇచ్చాడు. డి, బోత్ ఆర్ సేమ్ ఓన్లీ. రెండింటి మధ్య తేడా లేదు, రెండు ఒకటే అని ఇచ్చాడు. 5 సెకండ్స్ టైం తీసుకొని ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో టైప్ చేసి పెట్టండి. 5 సెకండ్స్ టైం ఇస్తాను. చాలా సింపుల్ బిట్, కానీ ఈ క్వశ్చన్ వెనక చాలా కాన్సెప్ట్ ఉంది. మనకి బయో అక్యుములేషన్ అంటే ఏంటో తెలియాలి, బయో మ్యాగ్నిఫికేషన్ అంటే తెలియాలి, ఫుడ్ చైన్ అంటే తెలియాలి. ఇవన్నీ తెలిస్తేనే ఈ క్వశ్చన్కి ఆన్సర్ పెట్టగలం. ఈ పాటికే మీరు ఆన్సర్ పెట్టేసి ఉంటారని నేను అనుకుంటున్నాను. అదే 2 సెకండ్స్ టైం తీసుకొని ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, సరేనా? సరే, ఇప్పుడు ఆన్సర్ ఏంటంటే దీనికి మనకి ఆప్షన్ ఏ అనేది ఆన్సర్ అవుతుంది. ఎందుకంటే బయో అక్యుములేషన్ అంటే ఏమిటి? పొల్యూటెంట్స్ అన్నీ కూడా ఒక ఆర్గానిజంలోని అక్యుములేట్ అయ్యాయి అనుకోండి, దాన్నే బయో అక్యుములేషన్ అంటాం. మీకు సింపుల్గా ఇంకా చెప్తాను చూడండి. మనకి 1 మినిట్ అండి. క్వశ్చన్ వీలైతే ఎవరైనా రాసుకోవాలంటే రాసుకోండి, ప్రాబ్లం లేదు. ఇప్పుడు బయో అక్యుములేషన్ అంటే ఏంటో చెప్తాను చూడండి సార్. బయో అక్యుములేషన్ మనకి రేట్ ఆఫ్ అక్యుములేషన్ ఈజ్ గ్రేటర్ దాన్ రేట్ ఆఫ్ ఎక్స్క్రీషన్. అంటే ఏంటో చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, మనమే ఉన్నాము, డైలీ వాటర్ అనేది మనం తీసుకుంటాము. మనం తాగే వాటర్లో పొల్యూటెంట్స్ చేరాయి అనుకోండి, మన బాడీ ఏం చేస్తుంది? ఎక్స్క్రియేషన్ సిస్టమ్ ద్వారా, అంటే యూరిన్ ద్వారా కానీ రేపొద్దున వాష్రూమ్లో కానీ మనం తీసుకున్న పొల్యూటెంట్స్ అన్నీ కూడా మన బాడీ బయటికి పంపించేస్తూ ఉంటుంది. కానీ ఎప్పుడైతే ఫర్ ఎగ్జాంపుల్ మనం 100 మిల్లీగ్రామ్స్ పొల్యూటెంట్స్ని మన వాటర్ ద్వారా తీసుకున్నాం అనుకోండి, కానీ బయటికి కేవలం 50 మిల్లీగ్రామ్స్ మాత్రమే బయటికి పంపించింది అనుకోండి మన బాడీ. అలాగే ఇది డైలీ జరుగుతుంది ఈ ప్రక్రియ. 100 తీసుకుంటున్నాం, 50 బయటికి పంపిస్తుంది, 100 తీసుకుంటున్నాం, 50 బయటికి పంపిస్తుంది. అప్పుడు మన బాడీలో ఏమవుతుంది సార్? మన బాడీలో ఏమవుతుంది? ఈ మిగిలినటువంటి 50 మిల్లీగ్రామ్స్ డైలీ మన బాడీలో అక్యుములేట్ అయిపోతుంది, పేర్కొని పోతుంది అనమాట. అలా మన బాడీ మొత్తం కూడా పొల్యూటెంట్స్తో నిండిపోతుంది. దీన్నే బయో అక్యుములేషన్ అంటాం. అర్థమైంది కదండి? ఇప్పుడు బయో మ్యాగ్నిఫికేషన్ అంటే ఏంటో చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పెద్ద చెరువు తీసుకోండి, వాటర్ బాడీ తీసుకోండి. ఇందులో పొల్యూటెంట్స్ అనేవి కలిసిపోయాయి. మనకి యాక్వాటిక్ ఎకోసిస్టంలో, అంటే వాటర్కి సంబంధించి మీరు తీసుకుంటే ఫైటో ప్లాంక్టన్ అనేది ఫుడ్ అనేది తమకు తాముగా ప్రొడ్యూస్ చేసుకుంటుంది. ఎప్పుడైతే వాటర్లో పొల్యూటెంట్స్ చేరాయో ఆ పొల్యూటెంట్స్ని ఆహారంగా తీసుకునేది ఈ ఫైటో ప్లాంక్టన్ అనమాట.
ఈ ఫైటో ప్లాంక్టన్నే ఆహారంగా చేసి బతికేవే జూ ప్లాంక్టన్. ఈ జూ ప్లాంక్టన్ని ఫిషెస్ తింటాయి. ఇక్కడ ఏమవుతుందంటే పొల్యూటెంట్స్, ఇది ఒక ఫుడ్ చైన్ అనమాట. ఈ ఫుడ్ చైన్లో ఒక ట్రాపిక్ లెవెల్ నుంచి ఇంకో ట్రాపిక్ లెవెల్కి ట్రాన్స్ఫర్ అవుతున్నాయి. అదేవిధంగా దీని నుంచి దీనికి ట్రాన్స్ఫర్ అవుతున్నాయి. ఈ విధంగా పొల్యూటెంట్స్ ఒక ట్రాపిక్ లెవెల్ నుంచి ఇంకో ట్రాపిక్ లెవెల్కి ట్రాన్స్ఫర్ అవ్వడం జరుగుతుంది. మన ఫుడ్ చైన్ అంటే ఏంటి, ఫుడ్ చైన్లో ఉన్నటువంటి రకాలు ఏమిటి, ఫుడ్ చైన్ ఇన్వర్టెడా లేదా అప్రైటా, అదేవిధంగా అక్వాటిక్ ఎకోసిస్టంలో ఫుడ్ చైన్ ఏ విధంగా ఉంటుంది, టెరిషియల్ భూమి మీద ఉన్నటువంటి జీవుల్లో ఆహారపు గొలుసు ఏ విధంగా ఉంటుంది, ఇవన్నీ కూడా మన క్లాసెస్లో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇది మన బిట్కి ఎక్స్ప్లెనేషన్. ఈ విధంగా ఎగ్జామ్ అయ్యేంత వరకు కూడా మనం బిట్స్ డిస్కస్ చేద్దాము. మరియు ఒక కొత్త ఆలోచన నాకు వచ్చింది. టెస్ట్లో మనం బిట్స్ ప్రిపేర్ చేసేటప్పుడు జనరల్గా అయితే నేను ఎన్విరాన్మెంట్ చెప్పేటప్పుడు నేను బిట్స్ తయారు చేస్తాను. క్వశ్చన్ పేపర్లో నా ఒక్కడ ఆలోచన కనిపిస్తుంది. కానీ నాకు వచ్చిన ఆలోచన ఏంటంటే నెక్స్ట్ ఏదైనా టెస్ట్ పెట్టేటప్పుడు బిట్స్ స్టూడెంట్సే తయారు చేస్తారు. ఎందుకంటే ఒక్కొక్క స్టూడెంట్ ఆలోచన విధానం ఒక్కొక్కలాగా ఉంటుంది. ఈ విధంగా ఒక 100 to 200 మెంబర్స్ స్టూడెంట్స్ బిట్స్ తయారు చేస్తారు అనుకోండి, అది మళ్ళీ మీ స్టూడెంట్స్కే నేను టెస్ట్ పెడతాను. ఈ విధంగా ఎగ్జామ్ పేపర్ అనేది ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా వస్తుంది. ఏ రకంగా వచ్చినా సరే మీరు దాన్ని అటెంప్ట్ చేయగలరు. ఈ ఆలోచన నాకు వచ్చింది. మా టీంతో డిస్కస్ చేసి నేను ఖచ్చితంగా దాన్ని మన స్టూడెంట్స్కి తీసుకువెళ్తాను. సరేనా? ఇది ఒక కొత్త ప్రయత్నం. సరే, మీకు ఇది నచ్చినట్లయితే ఖచ్చితంగా ప్రజెంట్ ఒక 250 మెంబర్స్ మన కోర్స్ తీసుకున్నారు. ఒక 300 మెంబర్స్ అయ్యాక దీన్ని ఇంప్లిమెంట్ చేస్తాను. ఈలోపే ఎన్విరాన్మెంట్ నేను క్లోజ్ చేద్దామని ట్రై చేస్తాను. 1 వీక్ లేదా 10 డేస్లో కంప్లీట్ ఎన్విరాన్మెంట్ నేను క్లోజ్ చేసేస్తానండి. చాలామంది జనరల్ ఎస్ఏ సెపరేట్గా పెట్టమంటున్నారు. ఎన్విరాన్మెంట్ క్లాస్ చెప్పేటప్పుడే జనరల్ ఎస్ఏ కూడా నేను ఇంక్లూడ్ చేసి చెప్తున్నాను. దానికి సెపరేట్గా కోర్స్ పెట్టడానికి అవ్వదు. మ్యాథమెటిక్స్ అయితే అడిగారు కాబట్టి FSO అభ్యర్థులకు యూజ్ అవుతుందని సెపరేట్ కోర్స్ పెట్టాను. సరేనా? వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఓకే.